వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్మ వాయిస్. నా ప్రపంచం ఎపిసోడ్ 1. నా ప్రపంచంలో జరిగే చిన్న చిన్న క్యూటెస్ట్ మూమెంట్స్, అలాగే సాడెస్ట్ మూమెంట్స్ మీతో పంచుకోవడానికి ఈరోజు వచ్చేసా. నేను మీ సతీష్ కట్టాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సినిమాటిక్ లవ్ స్టోరీ ఉంటుందండి. అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం, వెనకాల ఒక మంచి మ్యూజిక్ ఒకటి ప్లే అవ్వడం, ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది అనుకోండి. అండ్ ఈ సినిమాటిక్ లవ్ స్టోరీ నా లైఫ్లో కూడా ఒకటి జరిగింది. అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైం ప్రాక్టికల్స్ వల్ల ఫుల్గా టెన్షన్లో ఉన్నా. భయంగా ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యా. కానీ చుట్టూరు చాలా నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దం వల్ల నా హార్ట్ బీట్ కూడా చాలా పెరిగిపోయింది. అది కరోనా అవడం వల్ల అందరూ మాస్కులు పెట్టుకొని వచ్చారు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది నా పక్కకి. ఒక సినిమాటిక్ స్టైల్లో నేను అలా తల పక్క తిప్పి చూసా. తన కళ్ళు, కరోనా అన్నాను కదండి, మాస్క్ పెట్టుకుని ఉంది. తన కళ్ళు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఆ అమ్మాయి ఏంటి అబ్బాయి అలా చూస్తున్నావు అని అడిగింది. నాకేం చెప్పాలో కూడా అర్థం అవ్వలేదు. తర్వాత కొద్దిసేపు అలా గడిచింది. నేను ఎగ్జామ్ రాసా. తను నాకు హెల్ప్ చేసింది. తర్వాత రోజు కూడా తర్వాత ప్రాక్టికల్ కూడా తను నా పక్కనే పట్టదు. అలాగే జరిగిపోయింది. దేవుడిని ఒకటే కోరుకుంటున్నా, దేవుడా ఎలాగైనా మెయిన్ ఎగ్జామ్స్లో తను నా సెంటర్లోనే పడాలి అనుకున్నట్టే తను నా సెంటర్లోనే పడ్డది. అయితే అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఎందుకంటే నాకు అమ్మాయిలతో మాట్లాడడం రాదు. నా ఫీలింగ్స్ ఏమో తనతో చెప్పాలి. ఎలా రా దేవుడా అని చెప్పేసి పొరపికేసుకుంటున్నా. అప్పుడు తనే వచ్చి మాట్లాడింది. ఫస్ట్ ఎగ్జామ్ అది ఇప్పటికీ మర్చిపోలేను. అలా రోజు మాట్లాడుకునేవాళ్ళం. నేనేంటంటే తన ఫోన్ నెంబర్ అడగాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి డైలీ వెళ్ళేవాడిని. బట్ అన్నీ అడిగి ఫోన్ నెంబర్ మాత్రం అడగకుండా వచ్చేసేవాడిని. అలా ఫస్ట్ ఎగ్జామ్ గడిచిపోయింది, సెకండ్ ఎగ్జామ్ గడిచిపోయింది, లాస్ట్ ఎగ్జామ్కి కూడా వచ్చేసా. ఇప్పుడు కానీ నెంబర్ అడగకపోతే తను మిస్ అయిపోతా. అడగాలంటే ధైర్యం సరిపోతలే. ఏం చేయాలి అని చెప్పేసి ధైర్యం చేసి అడిగేద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్ళిపోయా. కానీ మనలో ఉన్న ధైర్యం సరిపోక ఇంకెందుకు వద్దులే అని చెప్పేసి వెనక్కి వచ్చేస్తుంటే తను పిలిచింది. ఏంటా అని చెప్పి వెళ్ళా. నా క్వశ్చన్ పేపర్ తీసుకుంది. ఆ క్వశ్చన్ పేపర్ మీద తన నంబర్ రాసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నా ఆనందం చూడాలి, ఈ భూమి మీద ఎవ్వడం పట్టుకోలేకపోయినాను. అలా కొన్ని రోజులు చాట్ చేసుకున్నాం. మన అబ్బాయిల గురించి తెలిసిందే కదండి. మనం ఏదైనా ఒక అమ్మాయి ఐ కాంటాక్ట్ ఇచ్చిందంటేనే ఏయో ఉంచేసుకుంటాం. అలాంటిది ఒక అమ్మాయి మనకి మెసేజ్ చేస్తుందంటే ఏకంగా పెళ్ళి, పిల్లలు, కాలేజ్ మొత్తం అన్నీ ఊహించేసుకున్న తర్వాత తను ఒకరోజు నాకు ఒక మెసేజ్ పెట్టింది, నీకు ఒకటి చెప్పాలి అని. ఇంకా ఒకటి చెప్పాలి అంటే ఇంకేమనుకుంటాం, ఓకే తను ప్రపోజ్ చేసేస్తుంది, మనం ఊహించుకున్నట్టు అన్నీ జరిగిపోతున్నాయి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోతుంటే తన ఫోటో ఒకటి పెట్టింది, తన ఎంగేజ్మెంట్ ఫోటో. ఆగస్ట్ 6న నా పెళ్ళి, పక్కా రావాలి. ఆ రోజు హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇలాంటి ఏమైనా మీ సినిమాటిక్ లవ్ స్టోరీస్ అంటే కింద కామెంట్ చేయండి. నా ప్రపంచంలో జరిగిన చిన్న చిన్న క్యూటెస్ట్ అండ్ సాడెస్ట్ మూమెంట్స్ని నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మళ్ళీ పంచుకుంటా.